బ్యాక్ టు లైవ్ షో. 2 రోజుల క్రితం జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ కూచిపట్ల శ్రీనివాస్ అనే తెలుగు వ్యక్తిని అమెరికా వ్యక్తి కాల్చి చంపడంతో మొత్తం అక్కడ భారతీయుల్లో భయం పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ పత్రికల్లో అంతా అదే వ్యాఖ్యలు వార్తలు కనిపించాయి. దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. గత వారం క్రితం వరంగల్కి చెందిన వ్యక్తిని కూడా ఒక చిన్న కారు తగిలిందన్న కారణంతో కాల్చి చంపేసిన ఘటన మర్చిపోకముందే ఈ ఘటన జరగడం, మొత్తం అక్కడ తల్లిదండ్రులందరూ అమెరికాలో తమ పిల్లలు ఎలా ఉన్నారో అని కొంతమంది అయితే వచ్చేమని ఫోన్లు కూడా చేస్తున్నట్టుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఇదే మా దేశం, ఇక్కడే సొంతలు కొనుక్కుని ఇక్కడే ఉన్నాం ఏళ్ల తరబడి, గత 20-30 ఏళ్ల నుంచి ఉన్నా కూడా ఇది మా దేశం కాదా, మా భద్రతకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి శ్రీనివాస్ భార్య నిన్న మీడియా మీట్ లో ప్రశ్నించిన సందర్భం ప్రెసిడెంట్ దీనికి సంబంధించి మొన్న ప్రస్తావించకపోవడం కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం. వేరే ఘటనల గురించి మాట్లాడారు కానీ క్యాన్సర్స్ విషయం మాట్లాడలేదు. నేను ప్రపంచానికి ప్రెసిడెంట్ కాదు, అమెరికాకు మాత్రమే ప్రెసిడెంట్ అన్న రీతిలో ఆయన మాట్లాడారు. ఈ అంశం గురించి మాట్లాడదాం. ఇక ప్రత్యేక హోదా సెగ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సెగ మళ్లీ రగులుతోంది. ప్రతిపక్షాలని దీనికి ప్రత్యేక కార్యాచరణ ఉద్యమ కార్యక్రమాలతో మళ్లీ ముందుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. దాని గురించి కూడా లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటుగా ఉడుమల సుధాకర్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్, విదేశీ వ్యవహారాల నిపుణులు, రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. కోన రవికుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, తెలుగుదేశం పార్టీ నుంచి ఆముదాల వలస ఎమ్మెల్యేగా వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చల్సాని శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్, విశ్లేషకులు. డిసి గోవింద్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. రైట్. సుధాకర్ రెడ్డి గారు, ఒకటి గతంలో 10 రోజుల క్రితం వరంగల్ వాసి అతన్ని ఏదో చిన్న కారు తగిలిన కారణంతో కాల్చి చంపేసిన ఘటన. అక్కడ చాలా సింపుల్, గన్ తీసి కాల్చడం అనేది. ఇక్కడ మనకు కోపం వస్తే ఏదో మాట్లాడతాం, తిట్టు వదిలేస్తాం. ఇక సుధాకర్ ఈయన శ్రీనివాసం చంపడం అయితే మీరు ఉగ్రవాదుల్లాగా వచ్చారు, మా దేశంలో ఎందుకుంటున్నారు, మేము ఇక్కడ సరిపోమా, ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ కాల్చి చంపాడు. భారతీయులు 20-30 ఏళ్ల నుంచి అక్కడ ఉంటూ ఉన్నా కూడా ఇవాళ నిజంగానే భయపడాల్సిన పరిస్థితి కారణం ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలతో వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారా, లేకపోతే ఎప్పటి నుంచి జరుగుతుంది ఇప్పుడు బయటపడుతుందా? అమెరికాలో జాతి వివక్ష, జాత్యహంకార దాడులు కొత్త కాదు. కాకపోతే ట్రంప్ వచ్చిన తర్వాత అంటే దేశాధ్యక్షుడే ఇది ప్రో వైట్ అప్రోచ్ తీసుకోవటం వల్ల పెరిగిపోయిన మాట వాస్తవం. ఇప్పుడు అమెరికాలో ఎక్కడ చూసినా గ్రాఫిటీ, మేక్ అమెరికా వైట్ అగైన్ అని, సో భయంకరంగా రేషియల్ స్లర్స్ ఇదంతా కనపడుతుంది. అయితే ఈ ఇన్సిడెంట్ తీసుకుంటే, కూచిపట్ల శ్రీనివాస్ ఇన్సిడెంట్, మనకు అనిపిస్తుంది ఒక మిస్టేకన్ ఐడెంటిటీ. అంటే ఒక ముస్లిం, మిడిల్ ఈస్టర్న్ కంట్రీ నుంచి వచ్చిన వ్యక్తిగా అనుమానించి అతను వేరే బార్కి కూడా వెళ్ళి నేను ముస్లింని చంపాను అని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ అమెరికన్స్, యావరేజ్ అమెరికన్ ఇల్ ఇన్ఫార్మ్డ్, అంటే వాడికి నాలెడ్జ్ తక్కువ. దాంతో వాడు ఎవరు ముస్లిము, ఎవరు సిక్, ఎవరు హిందూ అని ఐడెంటిఫై చేసే పరిస్థితి లేదు. సో ఈ ఇల్ ఇన్ఫర్మేషన్, మిస్టేక్ అని అది జ్యూస్ కూడా జరుగుతుంటుంది. యాక్చువల్గా అమెరికాలో హేట్ క్రైమ్ వల్ల ఎక్కువ బాధితులు జ్యూసే, యూదులు. ఎందుకంటే వాళ్ళు ట్రెడిషనల్ యూదులు అయితే గడ్డం పెట్టుకొని ఉండటం వల్ల సిక్స్ కూడా ఎక్కువ విక్టిమ్స్ అవుతుంటారు. అది కాకుండా సహజంగా భారతీయుల పట్ల ఇప్పుడు కొంచెం అమెరికన్లో, యావరేజ్ మిడిల్ క్లాస్ అమెరికన్లో అన్ఎంప్లాయ్మెంట్, అంటే వాళ్ళ దేశంలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ సమస్యని ఈ రేషియల్ కలర్ తీసుకొచ్చి భారతీయులు, ఎందుకంటే భారతీయుల మీద ఎందుకు ప్రత్యేకంగా కోపం పెరుగుతుందంటే అమెరికాలో ఎక్కువగా సంపాదిస్తుంది ఎవరు ఎంప్లాయ్మెంట్లో అంటే భారతీయులే. ఒక యావరేజ్గా $88,000 ప్యూ రీసెర్చ్ సెంటర్ అని ఉంది అమెరికాలో, ఫేమస్ రీసెర్చ్ సెంటర్. నేను అక్కడ ఐసీఏజీ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కూడా రీసెర్చ్ సెంటర్ చూశాను. $88,000. అదే అమెరికన్ అయితే $48,000. అది ఏషియన్ అమెరికన్స్ది 66,000. సో అంటే మన ఇన్కమ్, ఇండియన్స్ ఇన్కమ్ ఎక్కువ, ఇండియన్స్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగింది. ప్లస్ ఇండియన్స్కి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్లో మన ఇండియన్సే ఎక్కువ ఉన్నారు. ఈవెన్ అమెరికన్స్ కన్నా 2.5 రెట్లు ఎక్కువ ఉన్నారు. సో అన్ని విధాల భారతీయులు. ఇంకోటి హై ఎంప్లాయ్మెంట్, లైక్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ, వీటిలో భారతీయులు ఇంకా చైనీస్ కన్నా ముందున్నారు. ప్లస్ H1B వీసాస్లో కూడా 60 to 70% మన వాళ్ళే ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో భారతీయుల పట్ల కొంత జలసీ ఒకటి ఉంది అమెరికన్లో, యావరేజ్ అమెరికన్. ఇంకొకటి ఈ వైట్ అమెరికన్ ట్రెడిషనల్ ఆర్థడాక్స్ హిందూ క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా మొన్న ట్రంప్ కూడా వాళ్ళే ఎక్కువ ఓట్లు వేశారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 65% ఆఫ్ ఇండియన్స్ డెమోక్రటిక్, ప్రో డెమోక్రటిక్. దే ఆర్ సో ఇవన్నిటిని అంటే దీస్ ఆర్ ఆల్ యాడింగ్ అప్. దీనివల్ల మన వాళ్ళు ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎక్కువ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఉందా, లేకపోతే
ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి, దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని భావించాలా, లేకపోతే ఇక్కడ మన వైపు నుంచి ఏమైనా లాబింగ్ చేసి కేంద్ర ప్రభుత్వం మాట్లాడాల్సిన అవసరం ఉందా? యాక్చువల్గా ఇది నేను అనుకుంటున్నాను అంటే అంత సీరియస్ సిచ్యువేషన్కి రాలేదు ఇప్పుడు. ఎందుకంటే మనం కొన్ని స్టాటిస్టిక్స్ FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొన్ని స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తుంటుంది. దాని ప్రకారం చూస్తే హేట్ క్రైమ్లో ఎక్కువ విక్టిమ్స్ జ్యూస్, తర్వాత ముస్లిమ్స్, తర్వాత సిక్స్, మన ఇండియన్ కమ్యూనిటీ, ఏషియన్ కమ్యూనిటీ. సో ఇండియన్స్ 0.5% కూడా లేదు హేట్ క్రైమ్ విక్టిమ్స్లో. బట్ ఆ ట్రెండ్ పెరుగుతుంది అనుకున్నాను, ఎందుకంటే మన వాళ్ళు వెళ్ళటం 31 లక్షలు దాటిపోయారు ఇప్పుడు, ఎక్కువ మంది పోవటం, రీసెంట్ మైగ్రేషన్ ఎక్కువ ఉంది, ప్లస్ యాంటీ ఇమిగ్రెంట్ అంటే బ్లాక్ వైట్ అది ఎప్పటి నుంచో ఉంది, బ్లాక్స్ ఆర్ ఆల్సో విక్టిమ్స్. ఇంకోటి పర్పెట్రేటర్స్ ఎక్కువ వైట్సే. కాబట్టి అంటే పరిస్థితి చేజారిపోయే అవకాశం, హౌ ట్రంప్ ఈస్ గోయింగ్ టు యాక్ట్. ఫర్ ఇన్స్టాన్స్ ఈ కేసులో కాన్సాస్ సిటీలో రేషియల్ చట్టం లేదు, సో ఆర్డినరీ మర్డర్ కేసు బుక్ చేశారు. ట్రంప్ వైట్ హౌస్ కూడా ఇప్పటి వరకు ఇది హేట్ క్రైమ్ అని కానీ FBI ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది కానీ దే హెవెంట్ బుక్డ్ ఎనీ కేసు. సో భారత ప్రభుత్వం తప్పకుండా రవి గారు, ఈ ఘటన జరిగిన తర్వాత ఎంత భయపడిపోతున్నారో పేరెంట్స్ మనం చూస్తున్నాం, మనం అందించే వార్తల్లో. అయితే నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానీ. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలి, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే మార్గం అని. సో ఏం చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? ఎందుకంటే ఒక రిపోర్ట్ చూస్తే, అనధికారికంగా వచ్చిన రిపోర్టు, ట్రంప్ ఈ వ్యాఖ్యలు మొదలుపెట్టి ఆయన ప్రెసిడెంట్ గా చార్జ్ తీసుకున్న ఈ కొద్ది రోజుల్లోనే 1000కి పైగా ఇలాంటి హేట్ క్రైమ్స్ జరిగాయని ఒక రిపోర్ట్ చెప్తోంది. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత క్రైమ్ పెరిగిందా లేదు, వరల్డ్ క్రైమ్స్ కూడా ఎంత ఉన్నాయి అనేది ఒక ప్రోరాటా తీసుకుంటే కొంత ఊతమిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇది జాతి వివక్ష పేరుతో జరుగుతున్నటువంటి క్రైమ్స్లో ఎప్పుడు అమెరికాలో ఉంది. బ్లాక్స్ వైట్స్ అనేది మొదటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. వారు చెప్పినట్టుగా, సుధాకర్ గారు చెప్పినట్టుగా ముస్లిం మైనారిటీస్ మీద కానీ లేకపోతే ఇతరుల మీద కానీ యూజ్ల మీద కానీ జరిగేటటువంటి దాడులు ఎప్పుడు ఉన్నాయి. అయితే ఇప్పుడు అసలు నిన్న డెమోక్రటిక్ నాకు తెలిసి చాలామంది మన ఇండియన్స్ కానీ ఎక్కువగా సపోర్ట్ చేశారు, అసలు ట్రంప్కే సపోర్ట్ చేశారు. కానీ ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనేది ఒకసారి ప్రభుత్వం ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది, సంప్రదింపులు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు కొన్ని, మనం మీరు చెప్పినట్టుగా కారు గుద్దిందని చెప్పి, తగిలిందని చెప్పి చంపేయడం, ఇవన్నీ అమెరికాలో కామన్. అది అప్పుడప్పుడు చాలా ఈజీగా గన్ లైసెన్స్ ఉంటాయి, అన్ని దొరుకుతుంటాయి, ఈవెన్ అన్ని షాపింగ్ మాల్స్ లో కూడా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి అది కామన్ గానే అక్కడ పరిగణిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ జాతి వివక్ష పేరుతో జరిగేటటువంటివి అయితే కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వీటి మీద నెగోషియేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే భయం రవి గారు, ఎక్కువ ఈ తల్లిదండ్రుల్లో భయం పెరిగిపోయింది. వచ్చేసి ఇక్కడ చిన్న ఉద్యోగమైనా పర్వాలేదు వచ్చేయండి అని చెప్పే పరిస్థితికి, అంటే ఇప్పుడు అలా చెప్పినా అసలు వచ్చే పరిస్థితి మన వాళ్ళలో కూడా లేదు. అది కూడా టు బి ఫ్రాంక్, ఇప్పుడు వారు చెప్పినట్టుగా 30-40 సంవత్సరాల నుంచి అక్కడ పోయి అసలు మేము ఇండియన్స్ కాదు, అసలు ఇక్కడ మేము అమెరికన్స్ అనేటటువంటి దీంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అక్కడ చాలా మంది. ఈరోజు అమెరికానే మా దేశంగా గుర్తించి అక్కడ ఆ నేషనాలిటీని గౌరవించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మన ఇండియన్స్కి ఉండేటటువంటి రెస్పెక్ట్ ఏంటంటే, వాళ్ళు మనం ఎక్కడ ఉంటామో అక్కడ ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని చాలా రెస్పెక్ట్ చేస్తారు. ఇది మన ఇండియన్ కల్చర్లో ఉన్నటువంటి భాగం. మనం దేశంలో ఒకటి దేశం కోసం మాట్లాడతాం, లేదు ఈ దేశాన్ని ఇంకో దేశంలో ఉన్నా కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ ఓన్ చేసుకుని ఆ రెస్పెక్ట్ చేస్తాం. సో ఆ ఇంటిగ్రిటీని కాపాడడానికే ప్రయత్నం చేస్తారు. సో అది వాళ్ళు రియలైజ్ అవ్వాలి. అది ట్రంప్ ఏంటంటే అన్నిటినీ కామన్ గా కాకుండా ఆ డిఫరెన్షియాలిటీ అనేది ప్రెసిడెంట్ గారు తీసుకునేటువంటి చర్యల వల్ల కూడా కనిపించాలి. సో మీరైతే నిన్న మంత్రి కూడా చెప్పారు, మాట్లాడే ప్రయత్నం కేంద్రంతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ధైర్యం ఇవ్వాలి, మోరల్ గా ఇవ్వకపోతే, ఇప్పుడు ఎవరో చెప్పారు నిన్న ప్రెస్ లో కూడా చూసాం, ఎంతమంది అమెరికా నుంచి వచ్చినా మనం ఈరోజు వాళ్ళందరూ తీసుకోవడానికి మన దేశంలో అన్ని బాగానే ఉన్నాయి, ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎంప్లాయ్మెంట్ కల్పించగలం. కానీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటే కాదు, ఇంటిగ్రిటీ ఉంది అసలు. లేకపోతే నిన్న దేశంలో నిన్న ట్రంప్కే మనం ఎక్కువగా సపోర్ట్ చేశారు చాలా మంది. అసలు మొన్న ఏంటంటే ఎన్నికల్లో డెమోక్రటిక్కే ఎక్కువగా సపోర్ట్ చేశారు, రిపబ్లిక్కే ఎక్కువగా సపోర్ట్ చేశారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళు ఆయన
ఇంకా పాజిటివ్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం. బట్ శ్రీనివాస్ గారు, ఒక సర్వే ఎన్బీసీ సర్వే ఒకటి చేసింది, సర్వే మంకీ పేరుతో 53% ట్రంప్ కి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారని ఒక రిపోర్ట్ వచ్చింది తాజాగా. త్వరలో ఒక యుద్ధం కూడా జరుగుతుందేమో అనే భయం చాలా మంది వ్యక్తం చేశారు మిగతా దేశాలతో ఇవాళ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు. రెండోది, అసలు అమెరికాలో మొత్తం 300 మంది వలస వచ్చిన వాళ్ళే. ఇవాళ వాళ్ళ వల్ల ఈ శ్వేత జాతీయులకు భయం ఏమైనా పట్టుకుందా, వాళ్ళ ఉనికి ఏమైనా ప్రమాదం వస్తుందని? సో అది ఆయన వ్యాఖ్యల్లో కానీ వీళ్ళ చర్యల్లో కానీ రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోవాలా? యాక్చువల్గా అమెరికాలో వాళ్ళు చూసుకుంటారంటే రెడ్ ఇండియన్స్ ఆదిమ వాసుల కంటే 98% వలస వెళ్ళిన వాళ్ళ పుత్రులు వాళ్ళ సంతానంగానే భావించాలి. అమెరికా వలసల ప్యారడైజ్ అంటారు. అందువలన అది ఏదైనా సరే మనకు నిన్న సునయన్ గారు శ్రీనివాస్ గారు భార్య మాట్లాడి నేను అడుగుతున్నాను ఈ ప్రెసిడెంట్ అనే మాట నాకు ఏం స్ఫురించిందంటే 5-6 దశాబ్దాల క్రితం ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అని చెప్పి మార్టిన్ లూథర్ కింగ్ నా పిల్లలు 4 పిల్లలు ఈ అమెరికాలో ఇట్ షుడ్ బి డిసైడెడ్ బై ద క్యారెక్టర్ ఆఫ్ మీద డిసైడ్ చేయాలి తప్పితే కలర్ ఆఫ్ దేర్ స్కిన్ మీద వాళ్ళ అది డిసైడ్ చేయకూడదు, వాళ్ళు ఈక్వల్ గా ఉండాలనే ఆవేదన ఏదైతే ఉందో 5-6 దశాబ్దాల క్రితం మళ్ళీ నిన్న అంటే మనం ఎక్కువ లోకల్ చేస్తాం ఎందుకంటే మన ప్రాంతంలో జరిగింది కాబట్టి అది ఒకటి గుర్తుకొస్తుందండి. రెండో విషయం ఏంటంటే అక్కడ ఎక్కువ మంది అంటే ట్రంప్ గారు కానీ మోడీ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఒక అంశని బయట నిన్న సోషల్ నెట్వర్క్లో జనరల్గా ఒక విధమైన మనం ఒకటి ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా ఇక్కడ అనేక లక్షల మంది పిల్లలు మన తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ఉన్న నేపథ్యంలో మొట్టమొదటిగా చేయాల్సింది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీ గారి మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మోడీ గారికి ట్రంప్ గారికి చాలా మంచి అండర్స్టాండింగ్ ఉందని చెప్పి కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. బేసికల్లీ పైగా నిన్న స్పష్టంగా సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ట్రంప్ ఎన్నికల సమయంలో కూడా చెప్పాడు భారతీయులను ప్రత్యేకంగా చూస్తా అందులో హిందువులు అంటే ఒక 2 మాటలు మాట్లాడాడు. అతని వాచాలత్వం అనేది భయంకరంగా ఉంటుంది. కానీ పాజిటివ్ గా తీసుకుందామని ఇక్కడ హిందూ గ్రూప్స్ కొన్ని పాజిటివ్ గా తీసుకుని యజ్ఞాలు కూడా చేశారు అతను రావాలని. సరే, డిఫరెంట్ ఇష్యూ. ఈ నేపథ్యంలో మనం చేయాల్సిన కార్యాచరణ ప్రకారం తప్పనిసరిగా మోడీ గారికి ఆయనకి మంచి రిలేషన్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారండి. అంతర్గతంగా ఉంటాయి చాలా. అక్కడ ఉన్న బ్యాచ్ కూడా మనకి ప్రెషర్ గ్రూప్ ఏదైతే ఉందో ఇండియాకి ఇప్పుడు అనుకూలంగా ఉన్న రిపబ్లికన్ దాంట్లో అనుకూలంగా ఉందని చెప్తా ఉన్నారు. నిన్న మిస్టేక్ అనేది ఏంటి అంటే ఆ వ్యక్తి వాళ్ళ అప్పుడు శ్రీనివాస్ గారి భార్య వాళ్ళ కుటుంబాన్ని నిజంగా మనం అందరం సంతాపం తెలియజేయాలి ఇలా. కానీ వాళ్ళు మాట్లాడటం కూడా మిస్టేక్ అన్ ఐడెంటిటీ అంటే ఒక అరబ్ ఒక మధ్య ప్రాచ్య దేశాల నుంచి వచ్చిన వాళ్ళని లేదా ఇంకొక మతస్థుడని ఆ విధంగా నిన్న దానికి విరుడుగా అందరూ బొట్టు పెట్టుకోవాలని చెప్పి వేరే చెప్తారు. నేను అనేది సరే అది మత వివక్షత అనేది వస్తుందని పక్కన పెడదాం. ముందర ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా మన ఇండియన్స్ సాధుజీవులు ఏ మతమైన హిందువులే లేదా ముస్లిమ్స్ కానీ ఎక్కడి నుంచి క్రిస్టియన్స్ కానీ ఎవరన్నా సరే, ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ విషయంలో జరిగిన తర్వాత ఎక్కువ హేట్ క్రైమ్స్ జరిగింది ఎవరి మీద అంటే సిక్స్ మీద సేమ్ టర్బన్ అందరూ ఉంటారు. వాళ్ళు తెలియకుండా మిస్టేక్ ఐడెంటిటీ. ఇవాళ కూడా మనం ఏంటంటే ఇవాళ హిందూస్ లేదా ముస్లిమ్స్ అని కదా ఇండియన్స్ శాంతి కాముకులు. యూఆర్ నాట్ అగెన్స్ట్ ఏ దేశంలో వెళ్ళి మనం వెళ్ళి ఆఖరికి మలేషియా వెళ్ళి అక్కడ ఎక్కడున్న ఏ దేశంలో వెళ్ళినా సరే సాధ్యమైనంతవరకు మనం చాలా శాంతియుతంగా ఉన్నాం. ఆ లా అబైడింగ్ సిటిజన్స్ మనం వెళ్ళి ఆ దేశ చట్టాలకు అనుగుణంగా వ్యవహరించే ఒక భారత సాంప్రదాయం. మన దేశం మీద విదేశాలు దాడి చేశాయి కానీ వేలాది సంవత్సరాలు చూస్తే మన దేశం వెళ్ళి ఏ దేశం మీద దాడి చేయలేదు. కానీ అమెరికా ఇతర దేశాలు అమెరికాలో వాళ్ళ దేశం మీద ప్రొటెక్ట్ చేసే సైనికుల కంటే ఇతర దేశాలు చనిపోయిన సైనికులు ఎక్కువ. అది అమెరికన్ టైప్ ఆఫ్ మెంటాలిటీ. మనం దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా నరేంద్ర మోడీ గారు దీని మీద గళం ఇప్పాలి. మన గళాన్ని వాళ్ళు వినిపించేది మన ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకురావడం. ఎలాగో మన గళాన్ని ట్రంప్ టీవీలో వినకపోవచ్చు. అందువల్ల తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు దీని మీద స్పందించాలి. వాళ్ళ వరకు సుష్మా స్వరాజ్ గారు మామూలు ఒక ప్రకటన ఇచ్చారు. ఇది కాదు, ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ లాంటిది. ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఒక ఆశ్వాసం రావాలి. ఇక్కడ లక్షలాది మంది వాళ్ళ గుండెలో పెట్టుకుని ఎలాగని చూస్తున్న నేపథ్యంలో మనం వాళ్ళకి ఆశ్వాసం వాళ్ళ పిల్లలకి ఆ మధ్యతరగతి ఎక్కువ మంది మధ్యతరగతి మిగతా వాళ్ళు ఉన్నారు. 1960లో డాక్టర్స్ వేరు. ఇప్పుడు ఆ 31 లక్షల మంది గుజరాతీల తర్వాత ఆ దేశంలో ఎక్కువ మంది ఉంది మన తెలుగు వాళ్ళండి. అది వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత. ఘటన జరిగిన వెంటనే భారత్ లోని అమెరికా ఎంబసీ ప్రతినిధులు అంటారు మీరందరూ రావచ్చు, ఉద్యోగాలకు ఉండడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఈ జాతీయాంకర దాడులను ఖండిస్తున్నామని. సరే, నిన్న వైట్ హౌస్ నుంచి కూడా ప్రకటన వెలువడింది. ఈ ఘటనకును మీరు ట్రంప్ వ్యాఖ్యలకి ముడిపెట్టి చూడడం కరెక్ట్ కాదని. అయితే అధ్యక్షుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఎక్కడా ప్రస్తావించలేదు కాన్సెస్ ఘటనని. అలాగే నేను ప్రపంచానికి ప్రెసిడెంట్ కాదు, అమెరికాకే ప్రెసిడెంట్, ఇలాంటి వ్యాఖ్యలు కంటిన్యూ చేస్తున్నారు. అంటే మనం ఏదో ఒకటి స్పందించాల్సిన అవసరము ఖచ్చితంగా అగత్యం ఇప్పుడు ఏర్పడ్డాయా, లేకపోతే ఇంకా పెచ్చిమిరిపోయే అవకాశాలు ఉంటాయా? ఋషి గారు, ఇప్పుడు అంటే ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాతనే అంటే మొత్తము వాళ్ళ మెంటాలిటీ చాలా వరకు చేంజ్ అయిపోయింది అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు
వాళ్ళు ఆహ్వానించడంలోనే ఈ గ్లోబలైజేషన్లో భాగంగానే అనేక అవకాశాలు అమెరికాలో ఉన్నాయి కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి అనేక మంది నిపుణులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అమెరికన్ ఎకానమీలో కూడా మనం అమెరికా ఎకానమీలో కానీ, ఎందుకంటే బాగా కష్టపడి చదివే మనస్తత్వము, అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా కల్చర్ వాళ్ళ కల్చర్ కాకుండా డిఫరెంట్ కల్చర్ కాబట్టి న్యాచురల్ గా మన పొజిషన్స్ అంతా కూడా కొంచెం జాగ్రత్తగా అందరు కూడా కూడబెట్టుకోవడము, లేకంటే మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడము, అక్కడ ఇల్లు కొనుక్కోవడము, ఆ విధంగా చేస్తున్నప్పుడు చాలా మంది అనేక మంది చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కానీ ఈ పరిణామం ఏదో అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఓకే, అక్కడ ఉండేటువంటి ఆ కల్చరు, లేకపోతే గన్ కల్చరో లేకపోతే ఇదంతా అని అనుకుంటున్నాం. కానీ ఈ మధ్య ఎప్పుడైతే ట్రంప్ ఈయన వచ్చిన తర్వాత ఈయన అమెరికా ఫస్ట్ ప్రతి ఒక్కటి అని చెప్పి ఈ వైట్స్ అందరు కూడా విపరీతమైనటువంటి ధోరణిలో జరుగుతూ వస్తూ ఉంది. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి చేయాలి. మనం ఏదో ఒక విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఆయన్ను. ఇప్పుడు చాలా చూస్తున్నాం, ఆయన ఈరోజు ప్రముఖ పత్రికలందరినీ కూడా ఈరోజు ఇన్వైట్ చేయలేదంట అసలు. మామూలుగా అంటే గార్డియన్ బాయ్కట్ కూడా చేస్తున్నారు. అంటే ఆయన ప్రెస్ మీద కూడా అంత లిబరల్ కంట్రీలో చాలా సీరియస్ కామెంట్ చేశాడు. చాలా సో ఇది అంటే ఏంటి ఆయన మనస్తత్వం, ఏ విధంగా నిజంగా ఒక విధంగా సివిల్ వార్ వస్తుందా అక్కడ అనేటువంటి ఒక భావోద్రేకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. భారతీయులు కానీ మిగతా వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కానీ ఖచ్చితంగా దీని ఏదో ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అనుకోకుండా ఎక్కడ కూడా మన వాళ్ళు నిజంగా ఎక్కడ కూడా రియాక్ట్ కాకుండా ఉన్నటువంటి సామాన్యంగా ఉన్న ఇద్దరిని చంపేశారు ఈ 10 రోజుల్లోనే ఇట్లా జరగడం అనేటువంటిది. కాబట్టి ఇది మరింత ఎస్కలేట్ కాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని వేల మంది భారతదేశానికి తిరిగి వస్తే ఈ భారతదేశంలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దీని ఆదిలోనే ఏదో ఒక విధంగా దీన్ని స్టాప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం గట్టి కృషి చేయాలని చెప్పి నేను ఆలోచన చేస్తాను. ఒక్క విషయం అండి, ఆ రోజు ప్యూరిటాన్ వాడు చెప్పినట్టు శ్వేత జాతీయులు అందరూ ఆ విధంగా ఉండరు. ప్యూరిటాన్ లాంటి దుర్మార్గులు ఉన్నా వీళ్ళిద్దరినే కాపాడటానికి ఇయాన్ లాంటి ఆయన శ్వేత జాతీయుడే వచ్చి వాళ్ళ గాయాలకు లోనాడు. ట్రై టు ప్రొటెక్ట్ us. అందువల్ల అమెరికాలో ప్రజాస్వామ్యవాదులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ సంఖ్య ఎక్కువ, చాలా తక్కువ. అందుకని వాళ్ళందరూ లెట్ us అప్రిషియేట్ హిమ్ అండి. అక్కడ కాపాడతానికి జరిగింది కదా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అందరూ అలా కాదు, అందరూ అలా కాదు. కొంతమంది ఈ సర్వే గురించి అంటే నిజంగా సర్వే 53% వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పటికీ నిరసన జరుగుతున్నాయి. అమెరికాలో ప్రెసిడెంట్ గా ఆయన ఒప్పుకొని పరిస్థితి ఇంకా కనిపిస్తుంది. కానీ నిజంగా యుద్ధం వచ్చేంత భయపడేంత పరిస్థితి ఉందా? త్వరలో యుద్ధం వస్తుందేమో వాళ్ళందరూ అభిప్రాయం వ్యక్తం చేశారంట. అంత పరిస్థితి ఉండకపోవచ్చు, ఎందుకంటే యుద్ధం అంటే అంతర్యుద్ధం గురించి మాట్లాడుతున్నారు. అంత పరిస్థితి ఇమీడియట్గా ఉండకపోవచ్చు. వాళ్ళు చెప్తున్నట్లు వైట్స్ అందరూ హేట్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇమీడియట్గా ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏదైతే కౌంటీ ఉందో అక్కడ మేయర్ ఓపెన్ డిక్లరేషన్ ఇచ్చాడు, ఇట్స్ అన్ ఈవిల్ అని. సో అదే మాదిరిగా మనం చూసుకుంటే అంతా ఒకలాగా లేదు అమెరికాలో పరిస్థితి. హేట్ క్రైమ్స్ ఇప్పుడు భారతీయులు ఉన్నారనుకుంటే తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ న్యూ జెర్సీ, న్యూయార్క్, కాలిఫోర్నియా ఈ రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటారు. ఎక్కడైతే హేట్ క్రైమ్స్ ఎక్కువ ఉన్నాయో లైక్ నార్త్ డకోటా, మోంటానా, అక్కడ మన వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్. అయితే న్యూ జెర్సీ ఒకటి కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే మన వాళ్ళు 4% దాకా ఉన్నారు అక్కడ. ప్లస్ అక్కడ హేట్ క్రైమ్స్ లో కూడా అది 6th ప్లేస్లో ఉంది. సో అంటే ఓవరాల్గా మొత్తం అమెరికన్ వైట్ అమెరికన్స్ యాంటీ ఇండియన్ ఆర్ యాంటీ ఏషియన్ అప్రోచ్ అంటే అది కరెక్ట్ కాదు. సో మొత్తానికి అంటే మొన్న ఎక్కువ ఇప్పుడు ప్రొటెస్ట్ చేసింది కూడా వైట్ అమెరికన్స్. సో ఇందాక ఆయన చెప్పినట్టు శ్వేత సౌధం మాకు అంటే ఇది ట్రంప్ ముడిపెట్టడానికి లేదు అంటాం, అది కరెక్ట్ అంటే దే హ్యావ్ టు కండెమ్ బికాజ్. బట్ ఈ అమ్మాయి అడిగిన ప్రశ్న ఉంది చూడండి, మనం డూ వి బిలాంగ్ టు హియర్, ఆ పరిస్థితి తీసుకురాకూడదు. ఎందుకంటే దేర్ ఆర్ ఫస్ట్ జనరేషన్ ఇండియన్స్, సెకండ్ జనరేషన్ ఇండియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ బాబీ జిందాల్, నిక్కీ హేలీ, వీళ్ళంతా దేర్ ఆల్ క్రిస్టియన్స్. అమెరికాలో ఒక స్టాటిస్టిక్స్ చూసుకుంటే హిందువుల్లో 51% మంది ఉన్నారు ఇండియన్ అమెరికన్స్, 51% మంది మాత్రమే హిందువులు ఉన్నారు. ఒక 5% సిక్స్ ఉన్నారు, ఒక 5% క్యాథలిక్స్ ఉన్నారు, ఒక 11% ప్రొటెస్టెంట్స్ ఉన్నారు. ఇక రకరకాల అంటే మన వాళ్ళు ఎంతగా మమేకం అయిపోయారంటే అమెరికా జీవన విధానంలో, దో దే ఆర్ ఇండియన్ ఆరిజిన్,
సో ఇవన్నీ మనం ఇష్యూ క్లోజ్ చేసే ముందు మన షో ద్వారా ఏం చెప్తాం అంటే అక్కడ పిల్లలు ఉన్న పేరెంట్స్ ఇక్కడ భయపడుతూ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడైనా అంటే హెయిట్ క్రైమ్స్ కి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి మన వాళ్ళు ఫ్లాషీగా ల్యాప్టాప్స్, ఐఫోన్స్ కొంచెం ఫ్లాషీగా ఉంటారు కొంచెం. ఎందుకంటే ఆ బార్స్లో కూడా మనం కొంచెం ఎక్కువ మాట్లాడినప్పుడు లౌడ్ వాయిస్తో ఇండియన్ కల్చర్ మనం ఎక్కువ మాట్లాడటం ఇవన్నీ వాళ్ళకి ఇరిటేషన్ తెప్పించే అంశాలు. ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనకు వైట్ వాడు రేషియల్ స్లర్ వేసినప్పుడు బెస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. ఈవెన్ ఇక్కడ శ్రీనివాస్ కూడా అక్కడ వండుకొని ఉండాల్సింది. అంటే శ్రీనివాస్ నేనేం తప్పు చేయలేదని ఉండటం ఒకటి, బట్ ఆ కాన్ఫ్లిక్ట్ ఏరియా నుంచి వెళ్ళటం మంచిది. రైట్ అండి. బ్యాక్ టు లైవ్ షో. ప్రత్యేక హోదాకు సంబంధించి మళ్ళీ ప్రతిపక్షాలన్నీ ఒక ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. రైట్ రవికుమార్ గారు, ఎట్లా మీరు సమాధానం చెప్పే అవకాశం? ఇప్పటికే ఇది క్లోజ్డ్ చాప్టర్ అని అటు మీరు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు చెప్తున్న నేపథ్యంలో మళ్ళీ ముద్రగడ అందరికీ లేఖలు రాశారు, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి. కాంగ్రెస్ ఒక కార్యక్రమంతో సిద్ధం అవుతోంది, వైసీపీ ఒక వ్యూహం సిద్ధం చేసుకుంటోంది. ఎట్లా ప్రత్యేక హోదాని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ క్లోజ్ చేయలేదండి. సిస్టమ్ క్లోజ్ బీజేపీ అయిపోయి లేదని కేంద్రం చెప్పేది. అంటే బీజేపీ చెప్పాలంటే బీజేపీ కూడా ఉన్న సిస్టమ్ క్లోజ్ చేసింది. ఎందుకనంటే ప్రత్యేక హోదా అనేటటువంటిది ఎప్పుడో లాస్ట్ 30 years బ్యాక్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి అంశం అండి అది. అప్పటికి రాష్ట్రాలు రాష్ట్రానికి కేంద్రానికి ఉన్నటువంటి ఫండ్స్ ఏదైతే ఇచ్చేటటువంటి ఆ రేషియోస్ అనేటటువంటి ఉన్న ప్రాతిపదికలో ఆ రోజుల్లో 20% ఆఫ్ ది రెవెన్యూస్ ఓన్లీ కేంద్రం నుంచి వచ్చే రెవెన్యూస్ రాష్ట్రాలకు పంచేవాళ్ళు. కేంద్రం దగ్గర ఎక్కువగా డబ్బులు ఉండేది. అప్పుడు ఇందిరాగాంధీ గారు రాష్ట్రాల మీద పెత్తనం చలాయించుకోవడం కోసం ఆమె కొంత దాన్ని గ్రిప్ చేసి అట్లా పెట్టారు. ఇవన్నీ మారాలనేటటువంటిది ఈ అంశం నిన్న మొన్నటిది కాదు, ఒక 30 years నుంచి ఆ వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి ఈ లోపాలన్నీ కూడా మార్చాలనేటటువంటి ఆలోచనతోనే ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ చేసిన తర్వాత 13th ఫైనాన్స్ క్లోజింగ్ నాటికి 32% ఉంటే ఆ తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చేటప్పటికి 42% నిధులు కేంద్రంలో వచ్చేటటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రాలకు పంచడం మొదలుపెట్టారు. వీరు మాట్లాడేది ప్రత్యేక హోదాలో. నా పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అర్థమైంది, వాళ్ళు కన్విన్స్ అయ్యారు, కానీ ప్రతిపక్షాలకు ఎందుకు అర్థం కాలేదు, కన్విన్స్ అవ్వలేకపోతున్నారు మాట్లాడే ముందు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు వాంట్స్ టు రెస్పాండ్ అమెరికా ఇష్యూ మీద. ఒక నిమిషం, ఎమ్మెల్సీ కాంగ్రెస్ నేత పొంగులేటి ఫోన్ లో ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. హలో చెప్పండి సుధాకర్ రెడ్డి గారు. మొట్టమొదటి అమెరికా ఇష్యూలో ఇప్పుడు దాకా నేను డిబేట్ చూశానండి, చాలా అన్యాయము. అక్కడ తక్షణం ఇది రాజకీయాలకు అతీతంగా మొత్తం భారత జాతి యావత్తు స్పందించాల్సినటువంటి అంశం. మన బిడ్డలు, మనోళ్ళు, సోదరులు, సోదరిమణులు అక్కడ ఈ అభద్రతా భావాన్ని పోగొట్టడానికి అన్ని కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మరి గత ఈ ఇన్సిడెంట్స్ వలన అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. చివరికి మనం 911 నెంబర్ చేయండి, సూచనలు కూడా చాలా పేపర్లు చాలా ఇచ్చారు. ఇలాంటి పరిస్థితి ఉంది. జాతి వివక్ష, అహంకార దాడులు. ఈ ట్రంప్ కి ఏమైంది, ఆయన వచ్చిన దగ్గర నుంచి మొత్తం వాతావరణం చెడగొట్టి మొత్తం ప్రపంచ జాతి అంటే ఒక అర్థం పర్థం లేనటువంటి ఒక వివక్ష వ్యవహారం అతనే రెచ్చగొట్టి ఒక దేశాధినేత చేయటం చాలా అన్యాయము. అందరం కలిసి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం మొత్తం జాతి మొత్తం కూడా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ. నిన్న మంత్రులు వెళ్లి పరామర్శించారు సుధాకర్ రెడ్డి గారు, మీరు చూసే ఉంటారు. మాట్లాడుకుని కూడా ఆ శ్రీనివాస్ ఇప్పుడు వాళ్ళకి ఏమి పరామర్శించినా అతను తెచ్చేయలేము. ఈ మోడల్ గా సునైనా మా భార్య మాట్లాడిన మాటలకి అందరం అది అందరం కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వాలా. పాప ఆ కుటుంబానికి ఏం చేసినా కానీ ఇప్పుడు పాపం ఆదుకోవాలా, ధైర్యం చెప్పాలా, ఇంకెవరికి ఇట్లా జరగకుండా చేయాల్సినటువంటి చర్యలు అన్ని రకాల చేపట్టాలనేదే అందరి ప్రయత్నం. మేము కూడా ఇక్కడ హైకమాండ్ నిన్న అందరితో మాట్లాడి గతంలో ఈ అలీన సిద్ధాంతం ఇవన్నీ కూడా మనం గతంలో అనేక రకాలుగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక థర్డ్ ఫోర్స్ గా ఎమర్జ్ అయ్యి ఇట్లాంటి ఇన్సిడెంట్ల బ్రేక్ లేచిన సంఘటనలు అనేకం. జవహర్లాల్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫోన్ లైన్కి స్పందించినందుకు. రైట్ శ్రీనివాస్ గారు, రవికుమార్ గారు కారణాలు చెప్తున్నారు, ఇదంతా పార్టీలు క్లోజ్ చేసిందో ప్రభుత్వం క్లోజ్ చేసిందో కాదు, సిస్టమ్ అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది అని. పార్లమెంట్ గొప్పదా, లేదంటే తర్వాత వీళ్ళు చేసిన కన్సల్టెన్సీ కంపెనీస్ లాగా తయారు చేసింది గొప్పదా అనేది ఆలోచించుకోవాలి. కుక్క తోక నొప్పుతుందా, తోక కుక్క నొప్పుతుందా అనేది అర్థం చేసుకోవాలి. పార్లమెంట్ మీద విశ్వాసం ఉండి ఆ రోజు తెలుగు ప్రజలందరూ ఈ దేశంలో మేము భాగస్వాములనే
ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆ రోజు చాలా మౌనంగా ఉన్నారు, పార్లమెంట్ విశ్వసించారు. దాన్ని ఒక జల్లికట్టు గురించే ఉద్యమాన్ని వాళ్ళు చేసి తెచ్చుకున్నప్పుడు మనకు ఆ శాశ్వత నిశ్వాసకున్న విభజన హామీల అమలు కోసం చేయించుకోవడం చాలా దుర్మార్గం. ఇది చేయలేదు. రాజకీయ నాయకులు కొంతమంది కావాలని చేసుకుని తప్పితే అండి ఇది సిస్టమ్ ఎక్కడ క్లోజ్ చేయలేదు. 14th ఫైనాన్స్ కమిషన్ ఏదో మనకిచ్చారు 22,000 కోట్లు ఇచ్చారు పండుగ చేసుకుంటే 20 లక్షల జనాభా లేని నాగాలాండ్కి 18,000 కోట్లు ఇచ్చారు, 70 లక్షల జనాభా లేని హిమాచల్ ప్రదేశ్కి 41,000 కోట్ల రూపాయలు. అది జనరల్ సిస్టమ్ లో వచ్చింది, మనకేం స్పెసిఫిక్ ఇవ్వలేదు. ఇవాళ రాష్ట్రానికి ఇచ్చింది రాయలసీమ ఉత్తరాంధ్ర. ఈ హ్యాపెన్స్ టు బి ఫ్రమ్ ఉత్తరాంధ్ర ఆల్సో మోస్ట్ డిప్రైవ్డ్. ఈ దేశంలో మన రాష్ట్రంలో తలసరి ఆదాయం తక్కువ ఆదాయం జిల్లా నుంచి వచ్చారు ఆయన. ఉత్తరాంధ్ర రాయలసీమకి 50 కోట్లు. మేము పోరాడేది ప్రత్యేక హోదా గురించి ఒక్కదాని గురించి కాదు, విభజన హామీలు అన్నిటి కోసం. కరెక్టే, కానీ 50 కోట్లు ముష్టేస్తే దానికి దేని గురించి ఫైట్ చేస్తాను? చట్టబద్ధత అన్నారు. 50 కోట్లు రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ముష్టేస్తే దానికి చట్టబద్ధత కోసం ఫైట్ చేస్తున్నారా? దేని గురించి చట్టబద్ధత? అమరావతి ఆంధ్రులు అపురూప రాజధానిగా మేము కోరుకున్నాం. అలాంటిది మొత్తం ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఎలాంటి విత్ బిల్డింగ్స్ అని స్పెసిఫిక్ గా ఆమోదించబడిన బిల్. ఇది హామీ కాదు. ప్లీజ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ అండి, ఇది హామీ కాదు. దాని గురించి మేమేమో 2,000 కోట్లు ఇచ్చాం, మిగతాది అప్పు తెచ్చుకుని భావితరాలకు తాకట్టు పెడతానట్టు రాస్తారా? నేను అడిగిన ప్రశ్న స్పష్టంగా ఉందండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న అవకాశం ఏమిటి? మొత్తం అందరినీ అఖిలపక్షం తీసుకెళ్లాలి. 36 మంది ఎంపీలు తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు కూర్చుంటే, ఇంక్లూడింగ్ ప్రతిపక్షాలు కూడా, వాళ్ళు కూడా కలిసి రావట్లేదు, సమైక్య ఉద్యమానికి రావట్లేదు. చెప్తున్నాను, అధికార పక్షంగా ఉన్న బీజేపీ తెలుగుదేశం పార్టీ తొక్కేస్తానని ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు కూడా ఏం చేయాలి? దీక్షలు చేస్తుంటే కనీసం సంఘీభావం. నేను సారీ టు సే అండి, మీరు ప్రధాన ప్రతిపక్షం, నేను ఆధారాలు ఇస్తాను. ప్రధాన ప్రతిపక్షం రాజీనామా చేయిస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలతో రాజీనామా చేయిస్తా ఉన్నారు. వారు కాదండి, కలివిడికి వెళ్ళాలి. ఇవాళ చంద్రబాబు విమర్శించి చంద్రబాబు గారు వీళ్ళని విమర్శిస్తాం, లేదా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ కాదు, వెళ్ళి మోడీ గారి ముందు నిలదీసి కూర్చోవాలి. ఎక్కడైనా ఉపయోగం వీళ్ళ చేతుల్లో ఉన్నాయా? రేపొద్దున మోడీ గారి ఇంటి ముందు 36 మంది ఎంపీలను కూర్చోమనండి. ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తారు? నేను చెప్పింది అసలు క్లారిటీ ఉంది. నేను చెప్పింది అదంతా ముగిసిపోయిన అధ్యాయం, ముగిసిపోయిన అధ్యాయంగా ప్రయత్నిస్తా ఉన్నారు. తీసుకొచ్చాము ఏదండి ఏపీల ద్వారా పెట్టుబడులు పెట్టి, నేను అదే చెప్తున్నాను. నేను ఆ ప్యాకేజీ గురించి చాలా, ఆ ప్యాకేజీ అనబడు ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ఇచ్చింది ప్యాకేజీ కాదు, అసిస్టెన్స్ వారు ఎప్పుడు ప్యాకేజ్ అని కూడా అనలేదు. వీళ్ళు అంటున్నారు, వాళ్ళు ఆయన అనలేదు. అందులో ఏముంది? మనకు ఒకే ఒక పోర్టు, రామాయపట్నం పోర్టు రావాలి, దుగ్గరాజపట్నం నుంచి మార్చుకుని రామాయపట్నం అంటే దీనికి మాట్లాడకుండా దాన్ని క్లోజ్ చేశారు. నేను అశోక్ గజపతిరాజు గారు మంత్రిగా ఉన్నారండి, నిజాయితీ పడే బంగారు కత్తెని గొంతు కోసం కదా. ఈ రాష్ట్రానికి ఒక పోర్టు బిల్లులో ఆమోదింటే అది రాకుండా తమిళనాడుకి 3వ పోర్టు 25,000 కోట్లు ఆమోదిస్తుంటే కేబినెట్ లో ఉండి ఆమోదం చేసుకోగలిగారు, మనం చేసుకోలేకపోయాం. మనకు బిల్లు ఉండాలి, బిల్లు లేదు. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేకపోతే బెటర్ అంటారా? బిల్లు లేకపోతేనే చిత్తశుద్ధి ఉండాలి. వడ్డించేవాడు ఆకరణ మనాడైతే ఆకరణ వస్తుంది. కానీ సీరియస్ పాయింట్, ప్రతిపక్షాలన్నీ ఎవరి వ్యూహాలు ఎవరి ప్లాన్స్ వాళ్ళు ఉన్నాయి. సరే, అందులో రాజకీయ ఎత్తుగడలు ఎలాగో అంతర్లీనంగా ఉంటాయి, కానీ అందరూ కలిసి ఇష్యూ మీద ఒక దాటి మీద ఇప్పటిదాకా రాలేదు. అసలు వస్తారా? ఇప్పుడు ఋషి గారు, దీంట్లో మా చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించక్కర్లేదు. చాలా ఉద్యమాలు, చాలా అనేక విధాలుగా మీరు చెప్పినటువంటి ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటిది చేయండి అని అంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా ఇది చేయలేము, ఇది కాదు, అది ఇది చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దాన్ని బాధాకరం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని వీళ్ళే వంత పడుతుంది. కూడా చాలా సార్లు అడిగారు, ఇంకేం చేయమంటారు, నాకు రాష్ట్రం అభివృద్ధి చేసుకోవద్దా, వచ్చే నిధులను కూడా తీసుకోవద్దంటారా, మరి దానికి మీరు సమాధానం చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు అది తీసుకోండి, ఏదైతే ఉన్నదానికి ప్రతి ఒక్కదానికి మనం పోరాడాలి. కానీ వీళ్ళు ఏమంటున్నారు, అసలు ప్రత్యేక హోదా అనేది లేదు, అదంతా 14th ఫైనాన్స్ కమిషన్ అని వీళ్ళే మిస్లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ ఇవ్వడం లేదు, బీజేపీ అడమెంట్ గా ఉంది కేంద్ర ప్రభుత్వం అని చెప్తే సంతోషపడేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవాళ్ళు. అసలు ప్రత్యేక హోదాకు ప్రత్యేక ప్యాకేజీకి ఏం తేడా ఉంది? ప్రత్యేక ప్యాకేజీలో మనకు ఎక్కువ వస్తాయి, ప్రత్యేక హోదాలో ఏముందో నాకు చెప్పమని ఒక ముఖ్యమంత్రి గారు అంటే ఇంకా దానికి ఎట్లాంటి, నేను అడుగుతున్నా, నాకు ఎవరు ఇదిగో అని చూపించలేదు, పట్టించుకోలేదు ముఖ్యమంత్రి గారు, నాకు ఎవరు చెప్పలేదు అన్నారు. అమరావతి మీద రిపోర్ట్ ఇస్తేనే అందరం రిపోర్ట్ ఇస్తేనే పట్టించుకోలేదు అంది. ఇప్పుడు రవికుమార్ గారు మాకు ఎవరు అనాలి? ఎందుకంటున్నానంటే, మేము స్పష్టంగా చెప్తున్నాం. మేము ఇంకోటి, దయచేసి మేము ప్రత్యేక హోదా ఒక్కదానికి పోరాటలేదండి. విభజన హామీలు అన్నిటి మాట్లాడితే ప్రత్యేక హోదా వేస్తున్నారు మీడియాలో, అది కాదు. విభజన హామీలు అన్నిటి కోసం పోరాడుతున్నాం. దాంతో రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా ముఖ్యం, కడప ఫ్యాక్టరీ మీద అన్ని కూడా లోటు భర్తీ, రైల్వే జోన్ అన్నిటి గురించి మాట్లాడుతున్నాం. సుధాకర్ గారు, ఎట్లా చూడాలి దీన్ని? అంటే క్లోజ్ అయిపోయిందని చెప్తూ ఉంటే కాదు, అదే రాజకీయ ఎత్తుగడని వైసీపీ ప్రధానంగా వెళ్తోంది. ఎంపీల రాజీనామాలు, ఇవాళ ముద్రగడ లెటర్లు, కాంగ్రెస్ ఒక ప్రత్యేక కార్యక్రమం. ప్రత్యేక హోదా పనికిరాదు, ప్రత్యేక హోదా వల్ల లాభం లేదు అని అంటాం సబబు కాదు.
ఒక చిన్న టెస్ట్ అండి, అంటే మనం ఈ 14th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పింది ఇవన్నీ కాకుండా ఒక చిన్న టెస్ట్, మనం మన ఇంట్లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, అది బాత్రూంలో ఉండే షాంపూ కానీ ఏది తీసుకున్నా, ఒక గుర్గావ్ నోయిడా తర్వాత అన్ని ఉత్తరాఖండ్ మ్యానుఫ్యాక్చర్డ్, లేకపోతే అన్ని హిల్ స్టేట్స్ బద్ది, ఫార్మస్యూటికల్స్ తీసుకుంటే హిమాచల్ ప్రదేశ్ బద్ది. అంటే అన్ని ప్రోడక్ట్స్ మనం ఈరోజు వాడేది చైనా ప్రోడక్ట్స్ ఎలా అయితే భారతదేశంలో వస్తున్నావు, ఇక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మనం వాడే ప్రోడక్ట్స్ అన్ని హిమాచల్ ప్రదేశ్ బద్ది నుంచి, ఉత్తరాఖండ్ నుంచి, అంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రోడక్ట్సే. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ బాగా ఉంది. సో ఆంధ్రాకు కూడా, ఎందుకంటే హైదరాబాద్లో ఇండస్ట్రియలైజేషన్ అయింది, ఆంధ్రాలో వైజాగ్లో కొంత సెంట్రల్ యూనిట్స్ తీసేస్తే, సో ఆంధ్రాకి ఇండస్ట్రియలైజేషన్ అవ్వాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రావాలి, సర్వీసెస్ సెక్టర్ రావాలి అంటే తప్పకుండా ప్రత్యేక హోదా కావాల్సిందే. ప్రత్యేక హోదా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనికి రాజకీయాలకు అతీతంగా, అంటే టీడీపీ కానీ బీజేపీ కానీ వాళ్ళు ప్రామిస్ చేసిందే 10 ఏళ్ళు కావాలని ఒకళ్ళు. బట్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ముందు ఆప్షన్ ఏంటి? స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు వచ్చిన ప్రయోజనం తీసుకోవద్దు అంటారని అడుగుతున్నారు ఆయన. టీడీపీ ప్రయోజనం ఏం లేదు సార్. స్పెషల్ అసిస్టెంట్ మెజర్స్ ఆ ఇయర్లో లేకపోతే ఆ బడ్జెట్లో మనకు రావాల్సినవి తప్ప ప్రత్యేకంగా అందులో ఏమి లేదు. కాబట్టి ప్రత్యేక హోదా గురించి టీడీపీ కూడా తన పందా మార్చుకొని ఇప్పటి వరకు ఏంటి ఇది పనికిరాదు అనే ఆ పరిస్థితి. మీరు అన్నారు కదా సుధాకర్ పరిశ్రమలని, కానీ పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి ప్రశ్నించారు, ప్రత్యేకమైన పారిశ్రామిక రాయితీలు లేకుండా పరిశ్రమలు వచ్చి ఎందుకు ఇక్కడ పెట్టుబడులు పెడతాయి, ప్రత్యేక హోదాకి పారిశ్రామిక రాయితీలకి సంబంధం ఏముంది? స్పష్టంగా ఉంది. ప్రత్యేక హోదాలో అన్ని రాయితీలు ఉన్నాయి, ఎక్సైజ్ ట్యాక్స్ దగ్గర నుంచి అన్ని రాయితీలు ఉన్నాయి. 11 రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక హోదాలో రాయితీలు లేవండి. లేవండి, పారిశ్రామిక రాయితీ కావాలి, పారిశ్రామిక రాయితీలు లేవండి. ప్రత్యేక హోదాలో పారిశ్రామిక రాయితీలు లేవు. ఆ రాయితీలు ఇవ్వాలంటే ప్రత్యేక హోదా కావాలి. ఓకే, ఆ రాయితీలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలి. రెండు ఇంటర్లింక్డ్ వేరు వేరు. ప్రత్యేక హోదాలో రాయితీలు పారిశ్రామిక రాయితీలు లేవు. ప్రత్యేక హోదాతో మనకు వచ్చేటటువంటివి పర్ ఇయర్ అన్ని క్యాల్కులేట్ చేసుకుని ఇన్ బిట్వీన్ 3,000 to 4,000 crores వస్తుంది తప్ప మేజర్ దట్. శ్రీనివాస్ గారు, అసలు 30,000 30% మీరు ఇక్కడ అదే అండి మాట్లాడుతుంది. 14th ఫైనాన్స్ కమిషన్ వినండి ఒక్క నిమిషం ప్లీజ్. 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత ఏదైతే ఈ పూర్వం మీరు చెప్పినట్టుగా 30% నిధులు ప్రత్యేకించి పక్కన పెడతారు, అవి మనం అందరికీ ఈ ప్రత్యేక హోదా రాష్ట్రాలకి పంచుతారు, ఏదో సమ్ ప్రణాళికలో ప్లాన్ గ్రాంట్ కింద పంచుతారు. ఓకే రైట్. ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత ఏదైతే ఆ 30% నిధులు ప్రత్యేకంగా ఉంచుతారని అన్నారో అది లేదు. ఇప్పుడు ఒక అవకాశం ఉంది. ప్రణాళిక లేనప్పుడు మేము ఒప్పుకోవడం ఏంటండి? కేంద్ర ప్రభుత్వం వేరు, రాష్ట్రాలు వేరు. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం అపోజ్ చేస్తే జరిగేది కాదండి. 29 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కాదు. మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రతిపక్షాలన్నీ కూడా అర్థం చేసుకోవాల్సింది. 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత ఏదైతే 30% నిధులు ఉన్నాయో ఆ 30% నిధులు కేంద్రంలో ప్లాన్ అలొకేషన్ లేదు. సెంట్రల్ ఫండ్స్ ను వాళ్ళకు రాష్ట్రాలకు ఇచ్చింది కానీ 26% ఇచ్చారు, అది 42%. కానీ మిగతా వాళ్ళకు ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఉండేటువంటిది ఏది కూడా తగ్గించలేదండి. అన్ని ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా. నేను అడుగుతున్నానండి, రాష్ట్రాలు ఈ నాటికి రేపు ఏప్రిల్ నాటికి ఏ ఒక్క రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ లేదు. రాయితీలు 2020 ఏ రాష్ట్రానికి కూడా లేదు. రేపు ఏప్రిల్ నెలాఖరుతో ఈ దేశంలో స్పెషల్ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ ఒకటి లేదు. ఇదే విషయాన్ని శ్రీనివాస్ గారిని, వైసీపీని, లేకపోతే వామపక్షాలని, కాంగ్రెస్ పార్టీని, ఇతర వాళ్ళందరినీ కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు ఒక అఖిలపక్షమో ఏదో ఏర్పాటు చేసి శ్రీనివాస్ గారికి అయితే చెప్తామండి, వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ రాజకీయ పార్టీలు, వాళ్ళు రాజకీయాలు చేస్తారు, వాళ్ళు వ్యక్తిగత రాజకీయాలు చేస్తారు. వాళ్ళు రాజకీయాలకు మేము బాసట కల్పించాలా? శ్రీనివాస్ గారు అయితే ఇట్టే సోషల్ ఆర్గనైజేషన్, వీ కెన్ ఎక్స్ప్లెయిన్ హిమ్. మేము వాళ్ళకి కన్విన్స్ చేస్తాం. ఈ రోజు దేశంలో లేనటువంటిది మీరు రాష్ట్రానికి ఏంటంటే ఎట్లా తీసుకురావాలి? రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ గోవింద్ రెడ్డి గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్.